విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో విజయదశమి ఉత్సవాలు ఇవాళ అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు అమ్మవారు బాల త్రిపుర సుందరీదేవిగా దర్శనమివ్వనున్నారు. ఇవాళ ఉదయం 9 నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులకు దర్శనాలకు అనుమతించనున్నారు. రేపటి నుంచి తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులు అమ్మవారిని దర్శించుకునే అవకాశం కల్పించనున్నారు. నేటితో ప్రారంభమైన ఉత్సవాలు అక్టోబర్ 2 వరకు కొనసాగనున్నాయి. ఈ వేడుకలకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి కనీసం 18 లక్షల మంది భక్తులు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. 11 రోజుల్లో మొత్తం 11 రూపాల్లో విజయవాడ కనకదుర్గమ్మ దర్శనమిస్తారు. అయితే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అదేవిధంగా భక్తుల సౌకర్యార్థం దసరా 2025 యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. మూలా నక్షత్రం సందర్భంగా సెప్టెంబర్ 29న సోమవారం సరస్వతీదేవి రూపంలో దర్శనమిచ్చే అమ్మవారిని సీఎం చంద్రబాబు సతీ సమేతంగా దర్శించుకుని ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.